వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో శనివారం రాత్రి ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు ప్రతిధ్వనించాయి. అమెరికా మీడియా, రాజకీయ దిగ్గజాల సమాహారమైన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ రక్తపాతానికి వేదికగా మారే ప్రమాదం త్రుటిలో తప్పింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొట్టమొదటి డిన్నర్ ప్రసంగాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనతో అగ్రరాజ్యం మరోసారి ఉలిక్కిపడింది. వాషింగ్టన్లోని ప్రతిష్టాత్మక హిల్టన్ హోటల్ అమెరికా రాజకీయ మీడియా వర్గాల నెడ్ ప్రామ్ వేడుకతో కళకళలాడింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, మార్కో రుబియో, రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ వంటి ప్రముఖులంతా ఒకే చోట చేరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై తనదైన శైలిలో జోకులు వేయడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా రాత్రి 8 గంటల సమయం. అందరూ డిన్నర్ మొదలు పెడుతుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. ఆ కాల్పుల శబ్దంతో అతిథులంతా ప్రాణభయంతో వణికిపోయారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఆ శబ్దాన్ని విన్న వెంటనే అది ప్రమాదకరమని గుర్తించగా, అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మొదట ట్రే కింద పడిందనే భ్రమలో ఉండిపోయారు. కాల్పులు వినబడగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించారు. వేదికపై ఉన్న ట్రంప్ను చుట్టుముట్టి సురక్షితంగా వెనుకకు తీసుకెళ్లారు. మరోవైపు జేడీ వాన్స్ ను వేరే దిశలో తరలించారు. సుమారు 40 నిమిషాల ఉత్కంఠ తరువాత కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆ సమయంలో హోటల్ వెలుపల కూడా ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. సబ్స్టాక్ సంస్థ నిర్వహించిన ప్రత్యామ్నాయ పార్టీలో కాల్పుల వార్త తెలియగానే సంగీతం ఆగిపోయింది. గంట పాటు ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు. మరికొన్ని చోట్ల భయం మధ్యనే సహచరులకు అండగా ఉండేందుకు కార్యక్రమాలను కొనసాగించారు. మెంటలిస్ట్ ఓస్ పెర్లమాన్ వంటి వారు ఆ అనుభవాన్ని భయంకరమైన అడ్రినలిన్ డంప్గా అభివర్ణించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే రాత్రి 10:30 గంటల సమయంలో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ బ్రీఫింగ్ రూమ్లోకి వచ్చారు. అప్పటికే ఆయన ధరించిన టక్సీడో, బౌ టై కూడా విప్పకుండానే మీడియాతో మాట్లాడారు. తనపై జరిగిన ఈ తాజా దాడి ప్రయత్నాన్ని ఆయన ధీరత్వంతో ఎదుర్కొన్నట్లు కనిపించారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఇలాంటివి జరగడం షాకింగ్ అని మాత్రమే వ్యాఖ్యానించారు. తరచూ మీడియాపై విమర్శలు చేసే ట్రంప్ ఆశ్చర్యకరంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులను ప్రశంసలతో ముంచెత్తారు. కాల్పుల సమయంలో తన పక్కనే కూర్చున్న WHCA అధ్యక్షురాలు వీజియా జియాంగ్ ను మేడం చైర్మన్ అని సంబోధిస్తూ గౌరవం ప్రదర్శించారు. అయితే ఇదే సమయంలో వైట్ హౌస్ లో తాను నిర్మించాలనుకుంటున్న హై సెక్యూరిటీ బాల్ రూమ్ ఆవశ్యకతను ఆయన గుర్తు చేశారు. డ్రోన్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ ఫీచర్లతో కూడిన ఆ గది ఉంటే ఇలాంటివి జరగవని వాదించారు. ఇక మరోవైపు ఈ కుట్ర మూలాలు కాలిఫోర్నియా వరకు వెళ్లాయి. టోరెన్స్ లోని నిందితుడి ఇంటిని FBI చుట్టుముట్టింది. సాయుధ బలగాలు ఆర్మ్డ్ వాహనాలతో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. నిందితుడి కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వరుసగా 3వసారి తనపై హత్యా ప్రయత్నం జరిగినా రాబోయే 30 రోజుల్లోనే మళ్లీ డిన్నర్ నిర్వహిస్తానని ట్రంప్ ప్రకటించడం విశేషం. గతంలో చార్లీ కిర్క్ వంటి ప్రముఖులు ఇటువంటి దాడుల్లోనే ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు ట్రంప్ పై జరిగిన ఈ 3వ హత్యా ప్రయత్నం అమెరికాలో రాజకీయ హింస ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ప్రస్తుతానికి షూటర్ను సీక్రెట్ సర్వీస్ మట్టుబెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ షూటర్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.